హలో డైరెక్టర్ గారు, దుష్యంత్ గారు, హలో ధీరజ్ గారు. మనం ఇప్పుడే కలిసాము. సో Feb 2 మన సినిమా రిలీజ్ అయిపోతుంది. ఒక ప్రొడ్యూసర్గా మీకుండే ఆ టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి చెప్పండి. మాకు సెపరేట్గా ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్గా నాకు, హీరోగా తనకి, హీరోయిన్గా తనకి, డైరెక్టర్గా తనకి, మాకు ఉన్నాయి. మేము చెప్తాం, మీరు చెప్పండి. నాకు యాక్చువల్లీ టెన్షనే లేదు, అసలు 0% టెన్షన్, ఓన్లీ ఎగ్జైట్మెంట్ ఉంది. అదే 100 మీటర్లు దాటి పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కదా, రేపు నైట్ 9 o'clock ప్రీమియర్స్ అని. అది చదువుతున్నప్పుడల్లా అసలు ఈ రోజే నైట్ వేసేస్తే అయిపోద్ది కదా, టుమారో అనేది నచ్చట్లేదు, టుడే అనేది నచ్చుతుంది. రేపటికి 100 కాస్త 200 అయిపోతుందేమో. ఏదో అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా. గుడ్. మీరు ఎగ్జైట్మెంట్ పాజిటివ్గా ఉన్నారు. అంటే మేము కూడా అందరం పాజిటివ్గానే ఉన్నాం, కానీ కొంచెం టెన్షన్ కానీ అసలు పాజిటివ్ రిలీజ్ అయితే ఎట్లుంటుంది. సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నా. సూపర్. మీరు? నాకైతే ఉంది టెన్షన్. అంటే మీ టెన్షన్ మొహం మీద కనిపిస్తుంది మాకు, మీరు చెప్పాల్సిన అవసరం సినిమా మీద లేదు. కాదు, కాన్ఫిడెంట్ సినిమా మీద ఎప్పుడో కాన్ఫిడెంట్ ఉన్నాం. అండ్ రిలీజ్ కదా, ఫస్ట్ రిలీజ్ కాబట్టి మన సినిమా మీద మనందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. ఉండింది. టెన్షన్ ఎక్కడ వస్తుందంటే మన ప్రోడక్ట్ అవతలోడికి ఎలా నచ్చుతుంది అనేదే టెన్షన్. నచ్చుతుంది, ఆ టెన్షన్ కూడా లేదు. అంటే సినిమా అంటే ఫస్ట్ రిలీజ్ కదా, నేను ఏమాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నా. ధీరజ్ గారు ఏం టెన్షన్ వద్దు, మీరు ఫస్ట్ కాపీ ఇచ్చేయండి అని ఆయనే పుష్ చేస్తున్నారు నన్ను అనమాట. సో అదే అంటే టెన్షన్ అంటే కాపీ కోసం, అంతే టెన్షన్ అని. ఏం చేశారంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి బయలుదేరి వచ్చే ముందే కాపీ లాక్ చేస్తారు. వాళ్ళు అన్నపూర్ణలో రెండరింగ్ పెట్టి పంపించాలి. కాల్ చేసినప్పుడు అంతా అయిపోయింది, నేను స్టార్ట్ అవుతున్నాను, వస్తున్నాను అన్నారు. వచ్చారు, ఈవెంట్ జరిగింది, కూల్గా అందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం. పొద్దున్న కూడా లేచి ఆఫీస్కి వెళ్ళాం, ప్రమోషన్ అని, డిస్ట్రిబ్యూషన్ అని, ఆ పనులలో ఉంటే 2 o'clock నాకు కాల్ వచ్చింది. ఏంటంటే సార్ కంటెంట్ రాలేదు సార్ ఇంకా అని, క్యూబ్ నుంచి కాల్ వచ్చింది. కంటెంట్ రాకపోవడం ఏంటి, రాత్రి అయిపోయింది కదా అన్న. అప్పుడు ఈయన కాల్ చేస్తే అదేనండి కంటెంట్ పంపాలి కదండి అని. అంటే సినిమా రెడీ చేసి హార్డ్ డిస్క్లో పెట్టి ఈయన దగ్గర పెట్టేసుకున్నారు, వాళ్ళకి ఇవ్వాలనే మర్చిపోయారు. సినిమా మీదే, మీ దగ్గరే ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. రిలీజ్ అని చెప్పాం కదా, చాలా అనుకున్నారేమో, ఇచ్చేసారా? ఓకే, మీరు చెప్పాలి. ఆర్టిస్ట్ సుహాస్ చెప్పండి. మీరెందుకు లేండి అంటే ఇప్పటి వరకు ఆర్టిస్ట్ గా పక్కన కూర్చోబెట్టిన నన్ను ఈరోజు యాంకర్ని చేసి కూర్చోబెట్టారు. అయితే మర్యాద పూర్వకంగా ఏదైనా మాట్లాడాలేమో. వద్దులే, మనకు అవన్నీ సెట్ కావగానే నువ్వు చెప్పు, నీకు ఎట్లుంది? ఇంకా ఒక్క రోజే ఉంది మన సినిమాకి. అవును, రేపు అంటే 2వ తారీఖు రిలీజ్, ఆ ఎగ్జైట్మెంట్ కాస్త 1వ తారీఖు పెయిట్ కదా, ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. సేమ్ ఆయన చెప్పినట్టే రేపు నేను అనలేను కానీ ఆయన అనొచ్చు, ఇవాళ టుడే అని ఎందుకు అనకూడదు అని. బట్ వెయిటింగ్, రేపు ఎప్పుడు అవుతుందో అని. పబ్లిక్ టాక్ కావాలి తొందరగా, అసలు పబ్లిక్ లవ్ ఎలా చూపిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. నేను కూడా యాక్చువల్గా. నువ్వు? నేను కూడా అంటే మిక్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ టెన్షన్ అనమాట. నీకు డెబ్యూ కాబట్టి టెన్షన్ ఉంది, కానీ సినిమా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది స్టోరీ మీద. ఆబ్వియస్గా అందరికీ అదే ఉంది, అందరికి ఉన్న కామన్ పాయింట్ కాన్ఫిడెన్స్. ఎస్ అదే ఐ థింక్ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది టీంలో. అంటే ఎప్పుడెప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటారు, రోజు ఫిల్ అయిపోతాయి, ఆ ఎక్సైట్మెంట్, ఆ టెన్షన్ ఎక్కువ. బుక్ మై షో ఓపెన్ చేస్తుంటే బుక్ అయిపోతుంటాయి చూడు, అది ఇప్పుడు మన సినిమాకి కావాలి. ఎవ్రీ 5 minutes బుక్ మై షో, ఓకే ఫైన్, ఒక రోజు ఫుల్ అయింది. సో ఇప్పటివరకు నువ్వు యూట్యూబ్ చేసినావు కదా, ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద నేను చూసుకోబోతున్నావు, నీ ఫ్యామిలీతో పాటు చూస్తావు డెఫినెట్ గా, అదైతే ఫర్ షూర్. సో ఈగర్నెస్, ఎగ్జైట్మెంట్ ఏ లెవెల్ ఉంది నీకు? నేను ఒక ఆడియన్స్ లా చూసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అక్కడ నాకు లక్ష్మి మాత్రమే కనిపించాలి, నో శివాని అని. సో చాలా చాలా ఎక్సైట్మెంట్, అంటే ఎప్పుడు బిగ్ స్క్రీన్లో చూసుకోలేదు కదా. సో ఐ థింక్ డ్రీమ్ కమ్ ట్రూ ఫీలింగ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాలి. పొద్దున్నే ఒక కాల్ వచ్చింది నాకు, ఎస్కేఎన్ గారు, వంశీ గారు కాల్ చేశారు. ఏంటి అంటే ఒక థియేటర్ దగ్గర థియేటర్ మేనేజరు, సార్ హీరోయిన్ కట్అవుట్ లేదా అని అడిగారంట. అంటే వంశీ గారు షాక్ అయ్యి, హీరోయిన్ కట్అవుటా, కొత్త అమ్మాయి అండి అన్న. అదే సార్ తెలుగు అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చిందని 2-3 అడిగారు సార్,
ఒక కటౌట్ పంపించండి సార్, ఎక్కడ పెట్టకపోయిన పర్లేదు, మా థియేటర్ దగ్గర మాత్రం ఒక కటౌట్ కావాలి సార్, పంపించండి సార్. ఎస్కేన్ గారు అది వినగానే లేదు నిజంగా పెట్టండి, తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం అంటే టైలర్ లాంచ్ అప్పుడు చూసాం, ఎక్కడ చూసాం ఎందుకో నాకు తెలియదు కానీ అసలు అందరూ ఈ అమ్మాయి మైక్ పట్టుకున్న అరవడం స్టార్ట్ చేస్తారు. సో అదంతా చూసి ఈ అమ్మాయికి ఏదో గట్టి ఫాలోయింగ్ ఉంది, మనకు తెలియని ఫాలోయింగ్ అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ జనాల్లోకి కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఒక చోట కటౌట్ పెట్టిద్దామని అమ్మాయికి ప్లాన్ చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత నువ్వు వెయిట్ చేయి, మనం పార్టీ చేసుకుందాం. ఫస్ట్ సినిమానే అండి ఇది. నాకేమో అబద్ధం చెప్పారా? ఏం డైరెక్టర్ గారు మీకు తెలియదా? అంటే ఫస్ట్ సినిమాని బట్టి తీసుకున్నాను నేను. ఫస్ట్ సినిమాకి టీజర్ లాంచ్ దగ్గర నుంచి పాటలు పాడేయటం, ఇంప్రెస్ చేసేయటం. ఫాలోయింగ్ వస్తే ఫస్ట్ సినిమా కాదేమో అనిపించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది అయ్యారండి ఫాలోవర్స్? చూడలేదు, 20 దాటారు. 30 అనుకుంటా. ఈ అమ్మాయి షూట్ స్టార్ట్ అయ్యే టైంకి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే అప్పుడు ప్రాబ్లీ 2000 కూడా లేరు. లేదు, ఒక 10 ఉండేది. లేదండి అప్పుడు తక్కువ ఉన్నారు. 10 ఇప్పుడు 20,000-30,000 పెరిగారు. నేను అదే చెప్తున్నా, అమ్మాయిలకి సినిమా రిలీజ్ అయింది అనుకో అది ఎక్కడికో టచ్ అవుద్ది. నేను మొన్న క్యాజువల్ గా ట్యాగ్ చేద్దామని చూస్తే అసలు చూసి ఈ గ్యాప్ లో ఏమన్నా పెయిడ్ చేసి ఫాలోవర్స్ వచ్చారా, ఎలా వచ్చారు ఏంటి నాకు అర్థం కాదు. యాక్చువల్ గా ట్రైలర్ లాంచ్ అప్పుడు ఒకళ్ళకి డౌట్ కూడా వచ్చింది, వీళ్ళని పెట్టి పెయిడ్ ఫ్యాన్సా వీళ్ళు జెన్యున్ ఫ్యాన్సా అని. నువ్వు చెప్పు. జెన్యూన్ మన అందరి రీల్స్ లో ఏం రీల్ వైరల్ అవుతుంది ఎక్కువ, ఇంపార్టెంట్ రీల్. అలా కొడుతుంది సినిమా తర్వాత ఇంకా అసలు చిచ్చి మీకు అసలు అన్ని అవి ఫాలోవర్స్ అంటారా మనం పక్కకి వెళ్ళిపోదాం ఇంకా ఎందుకు అట్లేం లేదు. సరే చూద్దాంలేదు. దుష్యంత్ గారు, సెట్లో మనం ఎన్ని కష్టాలు పడ్డాము, ఏమేం చేసినాము, ఎంత ఇదిగా సరే ఇది లేదంటే సరే దీంతోనే అడ్జస్ట్ అయిపోయి చేసేద్దాం అని చాలా కష్టపడి చేసినాం. కానీ సెట్స్కి రాకముందు మీరు ఏం ఫేస్ చేశారు? ఫేస్ చేయడం అంటే ఏం లేదండి, కరెక్ట్ కాస్టింగ్ కావాలి. ధీరజ్ గారు మేము అదే అనుకున్నాం. సో ఎవరు వచ్చినా ఓకే, మీరు ఎవరు అనుకుంటున్నారు అంటే నేను వీళ్ళు అనుకుంటున్నా, ఓకే వాళ్ళ డేట్లు దొరకట్లేదా అని అంటే కాన్స్టెంట్గా ట్రై చేస్తున్నాను. లేదు మీరు అనుకున్న వాళ్ళని తీసుకోండి అంటే మీరు ఇప్పుడు మీరున్నారు, నేను చెప్పాను నాకు శరణ్య గారు అయితేనే ఫిట్ అవుతుంది. లేదు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయలేదు, యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. వీళ్ళు అనుకున్నాం, వీళ్ళని తీసుకున్నాం. అసలు ఫ్రీ వర్క్లో మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఏమీ లేదు, హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట. షూట్కి ఎప్పుడు వెళ్తాం అనేది. సో ఆయన హెయిర్ కట్ గురించి కొన్ని రోజులు ఆగాము, వేరే షూట్లో కష్టాల గురించి మాకు చెప్పాల్సిన అంటే ఇద్దరం ఎప్పుడు ఎక్సైట్గా ఉన్నాం, ఎప్పుడు వెళ్తాం షూట్కి అనే దాంట్లో కొంచెం అట్లా 1 month 2 months ఆగిపోయినా కూడా మేము ఇద్దరం ఇలా చూసుకుంటాం, ఎప్పుడండి అలా అంటే. సో డౌట్లు లేవు యాక్చువల్లీ. సో వెళ్ళిపోదాం అనే దాంట్లోనే ఉండింది కదా, కాస్టింగ్ అంతా కుదిరింది. సో ప్రాబ్లమ్స్ ఏం లేవు అసలు. లేదు యాక్చువల్లీ ఫస్ట్ డిస్కషన్లో తను ఇందాక యాక్చువల్లీ మీరు ఉన్నారని చెప్పడం కాదు, శరణ్య గారు కావాలని అనుకున్నారు. కానీ అప్పుడు మీరు బిజీగా ఉన్నారు, ఖుషి సినిమా చేస్తున్నారు, కాశ్మీర్ వెళ్ళిపోయారు, 30 days అసలు మంది ఎలా ఉంటుందో తెలియదు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, శరణ్య గారు చేస్తున్నారు, డేట్స్ కావాలంటే అటు ఇటు అంటే అప్పుడు ఆ 10 days వస్తుందంటే 10 days చేయండి, బ్రేక్ అయినా తీసుకుందాం కానీ ఆవిడే చేయండి. మనం అంటే అప్పుడు మనది కంప్లీట్గా 60 days షెడ్యూల్ అక్కడ అమలాపురంలో అనుకున్నాం కదా. సో కొత్త వాళ్ళు అది ఇది అంటే వద్దు, మనం ఏదైతే సినిమాకి బెటర్ అవుతుంది అని అనుకున్నామో, ఆ క్యారెక్టర్కి న్యాయం జరుగుతుంది అనుకున్నామో వాళ్ళనే పెట్టాలని అనుకున్నాం. మీదొకటి జగదీష్ది కూడా జస్ట్ షూట్ ముందు రోజు వరకు తన దగ్గర వేరే సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాడు. అంటే అప్పుడు పుష్ప షూటింగ్, అది అసలు వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కాబట్టి అదో క్లాష్ ఉండింది. అతన్ని కూడా నేను ముందు రోజు వరకు మాట్లాడి క్లియర్గా ఎలా అయినా సరే పుష్ప డేట్స్ ఉన్నా నేను రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటాను, బట్ మీరు అనుకున్నారు కాబట్టి అదన్నే పెడదామని పెట్టడం జరిగింది. అంటే ఎవ్రీ మార్నింగ్ మా ఇద్దరికి ఒక మీటింగ్ ఉంటుంది అనమాట, స్క్రిప్ట్ గురించి వీళ్ళ గురించి కాదు. సరే ఎక్కడ ఉన్నారండి, కాశ్మీర్లో ఉన్నారు అనగా ఎలా ఉన్నారు, జగదీష్ ఎక్కడ ఉన్నాడండి, పుష్పాలో ఉన్నారు, ఇదే. సో ఫైనల్లీ మిమ్మల్ని అలా పట్టుకొని నాకు తెలుసు ఈ స్టోరీ అంతా, ఊరికే నేను వస్తాను ఒకసారి విందామని. మీరు హ్యాపీగా మీరు ఎంత కష్టపడి ఆగారు, ఎన్ని రోజులైనా ఆగారు.
అంటే వేరే ఆప్షన్ కూడా అనుకోలే. అంటే ఆయన కూడా అంటే ఓకే కాశ్మీర్ ఉన్నారు కదా, ఆవిడ వచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం ఇలాంటివి కానీ అస్సలు వేరే ఇబ్బందులు ఏమీ లేవు. సో ఆర్టిస్ట్ మీ ఇద్దరిది జర్నీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది. సో బిగినింగ్ ఎట్లా ఉండింది దుష్యంత్తో? అంటే అసలు నేనేం మాట్లాడాడు కదా, అంటే నువ్వు పెద్దగా ఏం మాట్లాడవు కొత్త వాళ్ళతోని, మీరిద్దరు ఎలా మాట్లాడుకున్నారు అనేది నాకు పెద్ద డౌట్. మేమిద్దరం ఏం మాట్లాడుకునే వాళ్ళం కాదు. మ్యూచువల్ ఫ్రెండ్ లాగే. అప్పుడు చాయ్ బిస్కెట్లు చేస్తున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు, నన్ను హీరోగా పెట్టుకున్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు మనం చాయ్ బిస్కెట్లు తప్ప ఏదైనా చేసేవాళ్ళం కాదు కదా. తర్వాత ఇంక సినిమా డియర్ కామ్రేడ్ అప్పుడు ఫస్ట్ చెప్పాడు, నాకు కెరీర్ ఎంత బాగుంటే హీరో అని చెప్పి నన్ను దింపేద్దాం అనుకుంటున్నారా అనుకో. రూపసేపుడు కూడా బ్రో స్టోరీ అన్నాడే వెళ్ళాను ఒకడు కలర్ ఫోటో ఇప్పుడు నేను చెప్తే మాత్రం చేయరు. అవును అప్పుడు మన నాకు కాన్ఫిడెన్స్ లేదు. అప్పుడు హీరో నేను మంచిగా చేస్తున్నాను కదా. నువ్వు చాయ్ బిస్కెట్ లో ఉన్నప్పటి నుంచే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. నేను నీ వీడియోలు చూసిన బాగుంటది అబ్బాయి వాయిస్ అని అనుకునేదాన్ని. థ్యాంక్ యూ. అంతొద్దు. సో సుహాస్ తోని ఫస్ట్ నీది డెబ్యూ కాబట్టి సుహాస్ తోని ఫస్ట్ నువ్వు యాక్చువల్గా ఫ్రెండ్ రోల్కి వచ్చినావు కదా. ఫ్రెండ్ రోల్ అంటే నేను అనుకుంది అది. అదే నిన్న కాదు నేను క్వశ్చన్ కంప్లీట్ చేయండి. హీరోయిన్స్ కి ఆడిషన్ తీసుకుంటారని తెలియదు నాకు. అవును, ఆల్రెడీ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటారు అని అది ఉంటదిలే, చాలా మంది అనుకుంటారు. సో నువ్వు వచ్చినావు, నువ్వు హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయింది సుహాస్ పక్కన. సుహాస్ పక్కన అప్పటికే సుహాస్ కలర్ ఫోటో వచ్చేసింది. హిస్ వెల్ నోన్ ఆర్టిస్ట్ అప్పటికే. నీకు ఎట్లా ఉండే ఫీలింగ్ సుహాస్ తోని సినిమా వచ్చేసింది నాకు హీరోయిన్ గా? కలర్ ఫోటో చూడలేదు కానీ ఫ్యామిలీ డ్రామా చూసాను. అది హైలైట్. ఫ్యామిలీ డ్రామా చూసి నెక్స్ట్ డేనే కలవాలి, ఒక రిహర్సల్ చేసుకోవాలి అన్నారు. నేను కలవనండి అంటే ఆ క్యారెక్టర్ చూసి అబ్బా ఇప్పుడు నేను సైక్ చేస్తారేమో అనుకోని కలవను. ఇంకా ఇంకా ఏమనిపించింది? ఇంకా భయం వేసింది యాక్చువల్లీ. ఇష్టం కదా టెన్షన్. కానీ ఆ సీన్ అలాగే ఉండింది. సైకో సెలూన్ షాప్ ఫస్ట్ మీటింగ్ సీన్ ఇచ్చారనమాట రిహర్సల్. అదనట్లే ఫస్ట్ నీకు ఫ్యామిలీ డ్రామా చూడంగానే ఇప్పుడు ఈ సైకో మోహన్ తోని ఇంప్రెషన్ పడిపోయింది. ఎట్లా చేయాలి సైకో అని స్ట్రెస్ చేసి చెప్తున్నావు అంటే బాగుంది. బాగుంటుంది లేదు మీకు నన్ను రోజు చెప్తుంటే సరే చెప్పండి. భయం వేసింది. బట్ ఆ తర్వాత నిన్ను చూసి కూడా భయపడ్డదంట ఆ పిల్ల. ఒక్కరోజే. ఫస్ట్ అమ్మాయిది ఆడిషన్ వీడియో కూడా పంపించారు నాకు. పంపిస్తే బేసికలీ అది ముసుగు కట్టుకొని ఉంటారు కదా, ఓన్లీ ఐసే కనబడుతాయి. వీడియో ఒక 2 minutes ఉంటే 1.5 minutes ముసుగుతోనే ఉంటుంది. లాస్ట్ 30 seconds ముసుగు తీసి చెప్పేసి సార్ బాగా చేసింది సార్, మొత్తం ముసుగే ఉంది కదా ఇందులో బాగా చేయడం ఏముంది అన్న. సార్ లేదు సార్ ఐస్తో కూడా బాగుంది సార్, ఐస్తో లాంగ్వేజ్ అర్థం అవుతుంది సార్ నన్ను. సరే అయితే కావాలి సో ఫస్ట్ చెప్పండి. ఏం లేదు, ఆయన అంటే మా ఇద్దరికి హీరోయిన్ గురించి టెన్షన్ అనమాట. ఓకే అందరూ దొరికేశారు, హీరోయిన్ దొరకట్లేదు. ఎందుకంటే 2 నెలల నుంచి ఎదుగుతానే ఉన్నాం హీరోయిన్స్ గురించి. అంటే దొరికారా అంటే దొరకలేదు, దొరికారా అంటే దొరకలేదు. ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఈయన చెప్తున్నారు అనమాట అందరికి, అందరూ దొరికారండి, డైరెక్టర్ని అడగండి హీరోయిన్ దొరికారు. పూజ అయిపోయింది, పూజలో హీరోయిన్ లేదనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆ రోజు జరిగినప్పుడు ఉండాలి. అప్పటికి ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇంకా వెతికి సరే తను వచ్చిన తర్వాత ఓకే బాగుండింది అన్న తర్వాత ఇంక వీడియో పెట్టి అదే అండి నాకు కళ్ళు తప్పితే ఏం కనిపించట్లేదు అమ్మాయిది అంటే లేదండి మీరు కాన్ఫిడెంటా అన్నారు. నేను కాన్ఫిడెంట్ అండి, అయితే ఓకే మిమ్మల్ని నమ్మి నేను పెట్టేస్తున్నాను అన్నారు. కానీ షూట్లో ఏంటి ఏదో అన్నారంట శివాని యాక్టింగ్. ఎవరు నేనా? మీరే అది ప్రాంక్ అన్నారంట కదా. అది ప్రాంక్ చేశాను. నేను ప్రాంక్ కూడా సరిగ్గా చేయలేను. అంటే ఎవరక్కడ ఫీల్ అవుతారో అని నేను ముందు ప్రాంక్ మధ్యలో వదిలేస్తా. జస్ట్ ఊరికే తినడానికి రమ్మని సుహాస్ రమణ ఉన్నాడు కదా, రమ్మని ఇట్లా క్యారవాన్లోకి అంటే తను వెళ్ళి సీరియస్గా పిలిచాడంట, డైరెక్టర్ గారు పిలుస్తున్నారని. సో ఆవిడేంటి అప్పటికే ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అంటే సీన్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు క్లాప్స్ కొట్టను ఏం చేయను అనమాట, వచ్చేస్తాను అలా సైలెంట్గా వచ్చేస్తే తను సీన్ నచ్చలేదేమో అనుకుంటే ఏడ్చుకుంటూ వచ్చింది. సరే కంటిన్యూ కొంచెం భయంతో వచ్చింది. సరే భోజనం చేస్తుంటే సరే బాగుంది కదా అని సుహాస్ బ్రో నేను అన్నా.
అసలు బాగాలేదు అన్న. నువ్వు కూడా ఉన్నావా ఇంట్లో? డిసప్పాయింట్. ఈ క్రైమ్ లో నువ్వు కూడా ఉన్నావా? ఇద్దరు నాదే ప్లాన్. సైకో నువ్వు. డిసప్పాయింట్ నువ్వు డిసప్పాయింట్ అయ్యావు కదా చెప్పు అది అంటే, అవును బాగా చేయాల్సిందే, ఇంకా కొంచెం బెటర్గా చేయాల్సిందేమో, నేను అనవసరంగా ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాను. అంతమంది ఆడిషన్ చేసి ఆ మాట అనే లోపు బట్ట కారిపోతుంటే నాకు భయం వేసింది అనమాట. దిగిపోయి అమ్మ నిన్ను అనలేదమ్మా ఊరికే ఆపట్లేదు నేను ఏడుపు. నాకు భయం వేసి ఎట్లో పారిపోయాను నేను. సో ధీరజ్ గారు, దుష్యంత్ గారు డెబ్యూ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్, కానీ డెబ్యూ ఇంత పెద్ద వెయిట్ ఉన్న స్టోరీ ఇది. అది ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్? అంటే దీన్ని తీయొచ్చు, దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళొచ్చు. ఈయన అప్పటికే సుహాస్ని ఫిక్స్ అయిపోయారు కదా, దిస్ విల్ హ్యాపెన్ అని మీకు అప్పుడే అనిపించిందా? లేదు, నాకు యాక్చువల్లీ కథ చెప్పినప్పుడే డైలాగ్ వర్షన్ కూడా రాసేసుకున్నారు. సో నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు విత్ డైలాగ్స్ చెప్పారు. సో తన రైటింగ్ బాగా నచ్చింది. అంటే నాకు ఆ కథ వింటున్నప్పుడు, ఆ డైలాగ్స్ విన్నప్పుడు చాలా జెన్యున్గా ఒరిజినల్ ఫిల్మ్ లాగా అనిపించింది. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఏదో మన రైటర్స్ రాసినట్టు కాకుండా చాలా జెన్యున్గా అనిపించింది. సో అప్పుడే లాక్డౌన్ అయిపోయిన తర్వాత చెప్పారు. సో లాక్డౌన్లో మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూస్తే అసలు మనం ఎప్పుడు చేస్తాం రా ఇలాంటి సినిమాలు, న్యాచురల్ సినిమాలు అనుకునే టైంలో కథ చెప్పారు. సరే హ్యాపీగా ఇక్కడంటే కోవిడ్ షూటింగ్ చేసుకొని ఎవరు అక్కడ చేసేసుకోవచ్చు కదా అని అలా స్టార్ట్ అయింది ప్లాన్. లేదు, కథ విన్నప్పుడే జెన్యున్గా చేయాలని అనిపించింది. ఆ కథ విన్నప్పుడు తన రైటింగ్ బాగా నచ్చే ముందుకు వచ్చింది. గుడ్. మీరు సుహాస్ని ఒప్పించడానికి ఎంత టైం పట్టింది? అసలు టైం పట్టలేదు నాకు. లేదు అంటే ఎప్పటి నుంచో వేరే కథలు డిస్కస్ చేసుకున్న తర్వాత తను కలర్ ఫోటో చేశాడు. కలర్ ఫోటో చేసిన తర్వాత ఇంకా అలా కార్లో తిరుగుతా అనుకున్నా, మనకి ప్రొడ్యూసర్ అంటే కలర్ ఫోటోకి ముందు నేను అడుగుతా ఉన్నాను, చేద్దాం అంటే ఎలా చేస్తావు ప్రొడ్యూసర్, ఇవన్నీ దొరకాలి కదా, మన ఇద్దరం చేస్తా అంటే కుదరదు కదా అనే టైంలో కలర్ ఫోటో వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు చేద్దాం అని నన్ను పూర్తి చేయి కదా అని ఒక నువ్వు తోసావా? పూర్తి చేయాలి రాసుకున్నాడు కానీ బౌండ్ పంపించట్లా. ఓకే. లాక్డౌన్ ఖాళీ నేనేం చేయను. కోవిడ్ టైం అందరూ ఖాళీగా ఉన్నారు, ఆయన మాత్రం షూటింగ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా చేస్తాను ఇక్కడ ఒక ప్లేస్లోకి వెళ్ళి షూట్ చేస్తున్నాడు. నాకు రోజు ఫోన్ అనమాట, ఏంటి పూర్తి చేసావంటే. షార్ట్ గ్యాప్ లో ఇక్కడ ఫోన్ చేసాను. నైటా? ఓకే. సరే కలర్ ఫోటో వచ్చింది కదా, ఇంకా మన ఏం పట్టించుకుంటానులే నేను లైట్ తీసుకుంటే తనే కాల్ చేశాడు అనమాట, ఏంటి పట్టలేదు ఇప్పుడు అని. నువ్వే కదా ఎలా హీరోయిన్ చేస్తావా అన్నావు అంటే ఏంటి ఇంకా నాతో చేస్తారా సినిమా అన్నాను నేను. అంటే సరే ఏంటి అసలు టైటిల్ ఏం పెట్టామంటే ఇలా చెప్పాను, టైటిల్ చెప్పిన తర్వాత అవునా ఓకే అయితే మనం చేసేద్దాం చెప్పేస్తున్నా అన్నట్టు అని చెప్పాను. అంటే మా ఇంట్లో చెప్పాను సినిమా సుహాస్తో అనుకుంటున్నానంటే వాళ్ళు కూడా నమ్మలేదు. ఫస్ట్ మా అన్నయ్య బిలీవ్ చేయడు అనమాట. నేను ఏదన్నా చెప్తా ఉంటాను అనమాట, ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తాం ఇంకో సంవత్సరం అంటే ఇంకో 2 ఏళ్ళు పట్టుద్దా అన్నాడు. ఫైనల్గా మా ఇంటికి వచ్చి 2 years పట్టింది. అప్పుడు మా ఇంటికి సుహాస్ వస్తాయి కానీ మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు అనమాట. కథ ఇంటికి వచ్చి ఉన్నాడు కదా, ఇంటికి వచ్చి విన్నారా పూర్తి కథ. యాక్చువల్లీ ఈ కథలో జస్ట్ కథ చెప్పడానికి అయితే డైరెక్ట్గా సీన్స్ రాసేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు హీరోకి ఎలా అయితే ఇటు సెలూన్ షాప్, బార్బర్ షాప్ ఉంటుంది, అటు బ్యాండ్ ఇలా ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్కి డీటెయిలింగ్గా రాసుకున్నారు. అంటే పాటల పుస్తకం కానీ లిటరలీ ఆ టైంలో జరిగిన అన్ని థింగ్స్, మన సెల్ ఫోన్ రీఛార్జ్ కార్డు కానీ చాలా ఎలిమెంట్స్ డీటెయిలింగ్స్ రాసుకున్నారు. సో అవి చాలా అంటే స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా చాలా బాగుంటాయి, కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ అవి ఉన్నాయి. అవును, చాలా న్యాచురల్ గా మన సెట్ కూడా, అది సెట్ అని మనం చెప్పే వరకు కూడా అది ఎవరు నమ్మరు. ఆ సలూన్ షాప్ కానీ మీరు కాయిన్ బాక్స్ లో అయితే ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు కూడా, చాలా రేర్. అది బాగా అనిపించింది మీకు. అసలు అవన్నీ పెట్టాలని ఎట్లా ప్రతి డీటెయిలింగ్, ఆ పాటల పుస్తకం కొనుక్కునేదాన్ని నేను 2 రూపాయలకు ఒకటి అప్పట్లో. అదే మీరు కొనుక్కున్నారు కదా, మేము కూడా కొనుక్కున్నాం అలాగే. అదే మీరు మాకంటే ముందు పుట్టారులే సార్. వద్దులేండి నా టాపిక్. ధీరజ్ గారు మీరు ఇలా ఏమైనా చేశారా? పాటల పుస్తకాలు పాటల పుస్తకాలు కొన్నాను.
కానీ పాడడం రాదు కానీ ఇక్కడ ఆవిడకి తప్పితే ఎవరికి రాదు సార్. అంటే అప్పట్లో కాలేజ్లో చదువుకునే టైంలో బస్ స్టాప్ దగ్గర కింద పెట్టి అమ్మేవాళ్ళు పాటల పుస్తకాలు, ఫిలిం మ్యాగజైన్స్. మ్యాగజైన్స్ అయితే చదివేసేవాడిని తీసుకొని. అప్పుడు సూపర్ హిట్, సంతోషము, ఇంకేదో ఉండే సినీ ఏదో ఒక 4-5 ఉండాలి. స్వాతి లేదు మనం చదవంగా, అది దాని మీద మొత్తం సినిమా బొమ్మలు ఉండేవి. లేదు ప్రాపర్ ఫిలిం మ్యాగజైన్లు, ఓన్లీ ఫిలిం సినీ స్టార్ అని, సినీ ఏదో అని ఉండేవి. సో ఫిలిం మ్యాగజైన్స్లో ఇప్పుడు ఒక సినిమా కళ్యాణ్ రామ్ గారు అతనొక్కడే ఆడియో ఫంక్షన్ జరిగింది, అందులో హరికృష్ణ గారు ఇది మాట్లాడారు అని ఒకటి ఉంటుంది కదా. సేమ్ ఆర్టికల్ అన్ని బుక్స్లో మళ్ళీ మళ్ళీ రిపీట్గా చదివేవాడిని. వీడేం రాశాడు, వాడేం రాశాడు, వాడేం రాశాడు అంటే ఒక్క వర్డ్ ఏమైనా ఎక్స్ట్రా రాస్తారేమో అని ఎత్తుకునేవాడిని. మొత్తం కాపీ పేస్ట్ ఉండేదా? అంతే, కాపీ పేస్ట్ ఉండేది. అలా అవన్నీ చదువుకునేవాడిని. పాటల పుస్తకాలు అయితే కొనేవాడిని, ఏంటంటే జస్ట్ ఊరికే కలెక్షన్ కోసం. నా దగ్గర 200 సినిమాలు ఇవి ఉన్నాయి అని చెప్పుకోవడానికి. మనకు పాడడం రాదు. ఆడియో క్యాసెట్లు కూడా అలానే కొనేవాళ్ళం. మేమేం చేశాను, నేను ఈనాడు, సాక్షి వీటిల్లో పాటలు వచ్చేవి కదా, అవి కట్ చేసి వేరే బుక్లో అతికించుకోవడం, లేదంటే రాసుకోవడం. ఫ్రెండ్ దగ్గర ఉంటే ఒకసారి నేను రాసుకొని ఇస్తాను, రాసుకోవడం. హీరోయిన్ల బొమ్మలు, హీరో బొమ్మలు కట్ చేసి ఒక బండల్ బుక్లో అతికించుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట. ఆ బుక్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర. మేము అంతే, హాస్టల్ రూమ్లో ఆ హీరో ఫోటోలు అన్నీ కట్ చేసి అతికిచ్చేవాళ్ళు. మాకు అంత ఫ్రీడమ్ లేదు సార్, మేము ఆ బుక్లే దాచిపెట్టుకునే వాళ్ళని దొరకకుండా.